అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ హ్యాపీగా, స్టేబుల్గా, స్ట్రాంగ్గా ఉంటున్నారని ఆశిస్తున్నాను. అండ్ దిస్ వీడియో ఈజ్ కంప్లీట్లీ ఇన్ ద మెమరీ ఆఫ్ మై సోనీ అండి. నా సోనీ జ్ఞాపకంగా నేను ఈ వీడియో అప్లోడ్ చేయాలనుకుంటున్నా. చాలా రోజుల నుంచి నేను వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు. అండ్ డాగ్స్ గురించి, పెట్స్ గురించి కొంచెం చెప్దాం అనుకుంటున్నా అండి, నా మనసులోని మాట. చాలామంది ఒక ఇంట్లో డాగ్ చనిపోతే అంత బాధపడాలా, అంత బెంగ పెట్టుకోవాలా అంటున్నారు. బట్ మనకి చాలా ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ వస్తాయండి లైఫ్లో. కొన్ని చెప్పుకోగలిగినవి, కొన్ని చెప్పుకోలేనివి. కొన్ని ఇంట్లో వాళ్ళతో వస్తాయి, కొన్ని సమాజంలోని వ్యక్తులతో వస్తాయి, కొన్ని మన బ్లడ్ రిలేషన్స్తో వస్తాయి. ఇలా చాలా రకాలుగా మనకి ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ వస్తాయండి. బట్ మన పెట్స్ ద్వారా మనకి ఎలాంటి ఎమోషనల్ డిస్టర్బెన్స్ రాదు. అండ్ మోర్ ఓవర్, మన ఎమోషనల్ డిస్టర్బెన్స్లో ఉన్నప్పుడు అవి గుర్తించేది పెట్సేనండి. అందరు పెట్ లవర్స్కి తెలుసు, ఎమోషన్ అనేది ఒక గ్రేట్ థింగ్ అండి, ఒక చాలా పెద్దది. ఇట్స్ ఎ వెరీ 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 బిగ్ థింగ్. ఆ ఎమోషన్ను ఐదర్ కోపం అయినా, బాధ అయినా, సాడ్ అయినా, అది షేర్ చేసుకోవడానికి మనకు ఒక సోల్మేట్ కానీ ఒక ఎవరు లేనప్పుడు డాగ్స్ ప్లే ఎ వెరీ గ్రేట్ రోల్ అండి. అండ్ పిల్లలు మనతో ఎప్పుడు ఉండరు, చదువుల కోసం వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ ఇంట్లో హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి. 24 hours మనతోటి ఎవరు ఉండరండి. అండ్ లైఫ్ ఈజ్ వెరీ ప్రాక్టికల్. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. ఈ ఇమోషనల్ డిస్టర్బెన్సెస్లో ఈ లైఫ్ని లీడ్ చేసే క్రమంలో మనం చాలా స్ట్రెస్కి గురవుతూ ఉంటాము. ఈ స్ట్రెస్ అలాగే ఉండిపోయింది అనుకోండి మైండ్లో, ఆ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ అలాగే ఉండిపోయాను అనుకోండి, అవి సైకలాజికల్ డిజార్డర్స్ కింద రూపాంతరం చెంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయండి ఒక మనిషికి. అట్లాంటి సైకలాజికల్ డిప్రెషన్స్లోకి వెళ్ళకుండా మనల్ని పెట్స్ చాలా ప్రొటెక్ట్ చేస్తాయండి. దే give you more emotional support and strength to lead your life peacefully. అండ్ ఇంగ్లీష్లో చెప్తున్నానని ఏమనుకోవద్దు. వెన్ ఐ గెట్ టూ మచ్ ఆఫ్ ఎమోషన్, నాకు అలవాటైపోయిందండి అట్లా. తెలుగులో నేను ఎమోషన్స్ని క్యారీ చేయలేను. అండ్ సోనీ ఈజ్ ఎ వెరీ 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 గ్రేట్ సోల్ అండి. ఇట్ నెవర్ హార్మ్ ఎనీవన్ ఇన్ ఇట్స్ లైఫ్ టైమ్. ఒక ఎలుకని కానీ ఒక కాకిని కానీ కొట్టేది కాదు. అండ్ నాకు ఒక పాజిటివ్ పీపుల్కి, నెగిటివ్ పీపుల్కి డిఫరెన్షియేషన్ తెలిసేది కాదు. ఐ యూస్ టు ట్రస్ట్ ఎవ్రీ వన్ అండి, అందరూ నా వాళ్ళే అనుకునేదాన్ని. బట్ సోనీ ఈజ్ ద సోల్ విచ్ టోల్డ్ మీ దీస్ ఆర్ నెగిటివ్ పీపుల్ అండ్ దీస్ ఆర్ పాజిటివ్ పీపుల్ విచ్ యూ షుడ్ ఇంటరాక్ట్ విత్ అనేది చెప్పేది బై స్నిఫింగ్ అండి. And whenever I was in sadness, it used to give its leg and hand and to me, which makes me so strong. నేను చాలా డిఫికల్టీస్ ఫేస్ చేశాను నా లైఫ్లో, చాలా హ్యాజర్డ్స్ ఫేస్ చేశా, చాలా ఆబ్స్టకల్స్ ఫేస్ చేశా to live my life peacefully. In all these obstacles, in all these difficulties, in all these hardships, only one soul which remind me, which is in the back of my support is Sony అండి. అండ్ కామన్ పీపుల్ అండ్ పెట్ హేటర్స్ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళకి అర్థం కాదు. బట్ అర్థం చేసుకోండి దయచేసి. పెట్ని లవ్ చేయడం అనేది పాపం కాదండి. ఇట్స్ ఎ డివోషన్ ఆల్సో. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ డివోషన్. అండ్ మనకి ఆదిశంకరాచార్యులు కూడా చెప్పారు, ప్రతి జీవిలోనూ, ప్రతి ఆత్మలోనూ పరమాత్మని చూడమని. మనము ఇంకొక ఆత్మని, ఈవెన్ డాగ్ ఈజ్ ఎ సోల్ అండి, మనం ఆ ఆత్మని మనము చూడలేనప్పుడు ఇంకెందుకండి మన భక్తి, పూజలు, డివోషన్స్, టెంపుల్స్కి వెళ్ళడం, ఇవన్నీ ఎందుకు? వెన్ యూ డూ ఎ పూజ,
దట్ మీన్స్ యు ఆర్ వెరీ సీక్రెట్, వెరీ హోలీ, యు ఆర్ క్లోజ్ టు యువర్ డివైన్ కదా. అలాగే మనం ఇంకొక జీవిని, ఇంకొక ఆత్మని కూడా ప్రేమగా స్వీకరించినప్పుడు, ప్రేమగా చూసినప్పుడు అది కూడా డివోషనే అండి. దట్ ఈజ్ ఆల్సో యు ఆర్ వెరీ క్లోజ్ టు డివైన్. అది కూడా మనం దేవుని దగ్గరికి వెళ్ళేదే. బట్ మనం శుభ్రంగా స్నానం చేసేసి ఎవరిని ముట్టుకోకుండా దీపారాధన చేసేసుకుని ఉపవాసాలు ఉండడం వల్ల దేవుడికి దగ్గర అవ్వచ్చు. దట్ ఈస్ వన్ ప్రాసెస్. కానీ షోయింగ్ అవర్ లవ్ టు ద పీపుల్, టు ది డాగ్స్ హూ ఆర్ నీడెడ్, ఎవరికైతే ఆ ప్రేమ అవసరమో వాళ్ళని పంచడం అనేది కూడా దేవుని దగ్గరికి చేరుస్తుందండి. అండ్ పెట్ హేటర్స్కి చెప్తున్నా, మనము మనుషులందరికీ కూడా ఒకే రకమైన ఆత్మ ఉండదండి. చాలామంది టాక్సిక్ పీపుల్ కూడా ఉంటారు. బట్ అవర్ పెట్స్ ఆర్ నెవర్ టాక్సిక్ అండి. దే అండర్స్టాండ్ అవర్ ఎమోషన్స్, దే అండర్స్టాండ్ అవర్ మైండ్, దే అండర్స్టాండ్ అవర్ హార్ట్ అండ్ బిహేవ్ లైక్ దాట్ అండి. అండ్ నేను పర్టికులర్గా శ్రావణిని కానీ, గోవిందన్ కానీ, సోనీని కానీ, సిండీని కానీ, వై ఐ యూస్ టు అటాచ్ టు దెమ్ ఈస్ దే ఆర్ మై హార్ట్ అండ్ సోల్ అండి. ఈవెన్ సోనీ విషయానికి వస్తే ఐ లర్న్ మెనీ థింగ్స్ అండి త్రూ సోనీ. ఇట్ యూస్ టు ఫర్గివ్ ఎవ్రీ వన్. అండ్ మనం బాధలో ఉన్నప్పుడు ఎవరైనా మనకి ఆ చేయూతనిస్తే వాళ్ళని మనం లైఫ్లో మర్చిపోకూడదండి. అండ్ ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తుంది నా మేనకోడలు. షీ ఈజ్ ఎ ఫిజియోథెరపిస్ట్ అండ్ షీ కేమ్ టు మీ అండి టు సాఫెన్ మై హార్ట్. అది చిన్న పెళ్ళైనా దాని అంత మంచి మనసు అంటే షీ అండర్స్టాండ్స్ అండి. ఈవెన్ షీ ఈజ్ ఆల్సో ఏ పెట్ హేటర్. దానికి డాగ్స్ అంటే భయం. షీ నెవర్ టచ్డ్ సోనీ అండ్ సిండీ. బట్ ఈ సిండీ ఉంది కదండి, సిండీ ఈజ్ ఎ డాటర్ ఆఫ్ సోనీ. అది 3 days నుంచి బెంగ పెట్టుకొని ఉందన్నమాట. బట్ దీని పేరు సిరి, నా మేనకోళ్ళు. ఐ కెన్ ప్రౌడ్లీ సే నౌ ఆ ఫిజియోథెరపిస్ట్ తను చేసే యొక్క ప్రొఫెషన్ వల్ల ఏమో ఆ చేతులకి హీలింగ్ పవర్ రావడం వల్ల సిండి చూడండి తన బాధను అంతా మర్చిపోయింది. అండ్ దట్ జెన్యున్ టచ్, దట్ జెంటిల్ టచ్ మేడ్ హర్ టు రికవర్ అండి. రికవర్ అయ్యింది. వాళ్ళ మదర్ సాడ్నెస్ అంతా పోయి రికవరీ అయ్యింది. అది వాళ్ళ అమ్మ పోయిన దగ్గర నుంచి కూడా సెర్చ్ చేసుకునేదండి, ఏ కార్నర్ నుంచి నా అమ్మ వస్తుంది అని. అలాంటిది నా సిరి రాగానే రికవరీ అయ్యి నవ్ ఇట్ కేమ్ టు ఇట్స్ ఓల్డెన్ లైఫ్ అండి. నేను చాలా కంట్రోల్ చేసుకున్న ఎమోషన్స్ని బర్స్ట్ అవుట్ అవ్వద్దని. బట్ వెన్ ఐ ఆమ్ రిమెంబరింగ్ సోనీ ఐఎమ్ గెట్టింగ్ దట్ ఎమోషన్ అండి. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, పెట్ లవర్స్ని ఎవరు కూడా ఇన్సల్ట్ చేయొద్దు. డోంట్ ఇన్సల్ట్ దెమ్ ఈవెన్ దే హ్యాడ్ ఎ బిగ్ హార్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి విత్ పేషెన్స్. అండ్ ఒక్క విషయం మాత్రం నేను ఫైనల్గా చెప్పదలుచుకున్నానండి. ప్రతి ఎమోషన్, ఈవెన్ మనుషులే అర్థం చేసుకోలేని ఎమోషన్స్ పెట్స్ని అర్థం చేసుకుంటాయి. దే సపోర్ట్ అస్, దే విల్ బీ ద స్ట్రెంగ్త్ టు అవర్ లైఫ్. అండ్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్ సోనీ ఇన్ మై లైఫ్ టైమ్ అండి. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఐ డూ లవ్ మై పెట్స్. అండ్ ఒకటి చెప్తా అండి, తోటి మనిషిని మనిషిలాగా గుర్తించలేని మనుషులు కన్నా ఒక మనిషి ఎమోషన్స్ని కూడా బిగ్ థింగ్ లాగా అర్థం చేసుకుని సపోర్ట్ చేసే పెట్స్ చాలా 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 మంచివండి. ఫార్ బెటర్, 1000 times బెటర్ అని నేను అనుకుంటున్నాను హ్యూమన్స్ కన్నా. అండ్ ఒక హ్యూమన్తో మనం మన ఎమోషన్ని షేర్ చేసినప్పుడు అది రకరకాలుగా స్ప్రెడ్ చేసేస్తారండి రూమర్స్గా. బట్ పెట్స్ హ్యావ్ నో వాయిస్, దే డోంట్ హ్యావ్ మౌత్. అందువల్లనే కాదు, వాటికి జ్ఞానం ఉంటుందండి. మనల్ని ట్రస్ట్ చేసి ఒక మనిషి తన బాధని చెప్పుకున్నప్పుడు దాన్ని మనం అర్థం చేసుకుని సపోర్ట్ చేసుకోవాలనే పెద్ద హార్ట్ పెట్స్కి ఉంటుందండి. అండ్ ఐ డూ లవ్ మై పెట్స్. ఎవరినైనా బాధించుంటే, ఎవరినైనా నేను
ఫీలింగ్స్ని కానీ హర్ట్ చేసి ఉంటే ఐఎమ్ వెరీ సారీ. బట్ నా ఎమోషన్స్ని నేను చెప్తున్నా. బీయింగ్ ఎ పెట్ లవర్, ఐ షుడ్ నాట్ గెట్ ఇన్సల్టెడ్ అండ్ నో పెట్ లవర్ షుడ్ గెట్ ఇన్సల్టెడ్ అండి. అండ్ ఈవెన్ ఐ ఫేస్డ్ మెనీ ప్రాబ్లమ్స్. నేను సోనీని పెంచుకోవడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నన్ను చాలామంది చాలా రకాలుగా ఇన్సల్ట్ చేస్తున్నారు. అండ్ వాళ్ళందరికీ కూడా నేను చెప్తున్నా, అండ్ హ్యూమన్స్ కన్నా కూడా 1000 times బెటర్ అండి పెట్స్ అనేవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.